12 సంవత్సరాల క్రితం నన్ను ఒకసారి ఇట్లా కాలర్ బట్టి అడిగారు, ఎందుకురా మా గ్రామానికి వచ్చావు అని. నేనన్నాను, మిమ్మల్ని ప్రేమించి మీకు దేవుని గురించి చెబుదామని వచ్చాను. మాకు బోళ్ళంతా తెలుసు దేవుని గురించి, నువ్వెవడివి దేవుని గురించి చెప్పడానికి? నాకు తెలిసిన దేవుని గురించి నీకు తెలియదు, ఆయన ప్రేమను చెబుదామని వచ్చాను. అప్పుడు అతను అన్నాడు, నువ్వు మతాన్ని మార్చడానికి వచ్చావు. నేనన్నాను, మతాన్ని మార్చడానికి రాలేదు, అసలు మతం అంటే ఎలా ఉంటది అని అడిగాను. మీరు చెప్పండి, మతం అంటే ఎలా ఉంటది? మతం కనబడుతుందా? మతం వినబడుతుందా? మతానికి రంగుందా? మతానికి రుచి ఉందా? మతం పొట్టిగా ఉంటుందా, పొడువుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుందా? మతం ఎలా ఉంటుంది? తెలియదు, కనబడదు, వినబడదు, రుచి లేదు, రంగు లేదు, సన్నగా ఉండదు, పొట్టిగా ఉండదు. అసలు మతం మనిషా, జంతువా? ఏమో తెలియదు. ఏం తెలియదు కానీ మతం మారిందని మాత్రం తెలుసు. అరే, మతం ఎందుకు మారుతుంది? నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కదా, అందుకే నీ మతం. ఈ దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకో దేవుణ్ణి నమ్మావు, అందుకు నీ మతం మారింది అంటారు వాళ్ళు. నేను అడుగుతాను, దేవుడు అనేవానికి మతం ఉంటుందా? అందరు చెప్పాలా. దేవునికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? మరి నేను దేవుని నమ్మితే మతం ఎందుకు మారుతుంది? ఆయనకు లేదు కదా. ఉందా దేవునికి మతం? కులం ఉందా? దేవునికి కులం ఉండదు, మతం ఉండదు. దేవుణ్ణి నమ్మితే మతం గారు మారేది, బ్రతుకు మారుతుంది. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ కులం ద్వారా గాని, ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా గాని, ఏ సేవా సంస్థల ద్వారా గాని దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, మంత్రగాళ్ళు మారలేదు, ప్యాకాటగాళ్ళు మారలేదు, లంచగొండులు మారలేదు, నరహంతకులు మారలేదు, నరమాంస భక్షకులు మారలేదు. ఇదిగో ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో దొంగలు మారారు. బిగ్గరగా స్తుతిద్దాం దేవుణ్ణి. ఆమేన్. ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో వ్యభిచారులు మారారు, మాంత్రికులు మారారు, శాడిస్ట్ మొగుళ్ళు మారారు. ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో లంచగుండులు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది, మతాన్ని మార్చిన గ్రంథం కాదు ఇది.